వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా పెద్ద ఎత్తున అనంతపురం జిల్లా వ్యాప్తంగా సంఘీభావ అదేవిధంగా మద్దతు నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. కొద్దిసేపటి కిందటే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి 48 గంటల ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. అంతకుముందు ఏదైతే 2 రోజుల కిందట వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి చేరారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ధర్మవరం రావడంతో పెద్ద ఎత్తున అభిమానులు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు ఆయనకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ధర్మవరంలో సుమారుగా వేలాది మందితో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ర్యాలీ నిర్వహించడం జరిగింది. కొద్దిసేపటి కిందట 48 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. చెప్పండి వెంకటరామరెడ్డి గారు, ప్రధానంగా మీరు రాజీనామా చేసిన తర్వాత దీక్ష చేపడుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీక్షకు మద్దతుగా. ఎలా అనిపిస్తోంది? ప్రజల నుంచి ఎలాంటి మద్దతు వస్తోంది? ఖచ్చితంగా ఇది ప్రజా ఉద్యమం. ఈ ఉద్యమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుం బిగించింది. ఎందుకంటే ఓట్లు సీట్లు అనే లెక్కన కాకుండా ప్రజల మనోభావాలు కావాలి, వారికి ఏవి కావాలో అవి తెలుగు జాతిని చీల్చే ప్రక్రియ అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. ఒక్క జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ఎదుర్కోవాలని, వాటిని రాష్ట్రాలుగా విభజించాలా లేక మనుషుల మధ్య కలహాలు రేపల్లా అని చెప్పేసి ఒక దురదృష్టమైన ఆలోచనతో పోతున్నాయి. వాటిని అన్నింటినీ ఎదుర్కొని మన విజయమ్మ గారు 6 రోజులు దీక్ష చేయడం జరిగింది. దాని కంటిన్యూస్ గానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లోని ఇప్పటికీ ఇది 4వ రోజు దీక్ష కొనసాగిస్తున్నారు. దానికి ప్రతి ఒక్క ప్రజానికం కూడా మద్దతు తెలుపుతుంది. మాలాంటి నాయకులు కూడా వారికి బాసటగా ఉండే ఆవశ్యకత ఉంది. దాంట్లో భాగంగానే వేల సంఖ్యలో ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి మా కడుపులు ఎందుకు కొడుతున్నామని ఢిల్లీ వరకు మా యొక్క సమైక్యాంధ్ర ఉద్యమం వినిపించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు గల్లీ గల్లీ నుంచి రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దీక్షకు మేమందరం కూడా సాంఘీభావం తెలపడం జరుగుతుంది. మొత్తం మీద ఇది కిషోర్ అనంతపురం జిల్లా ధర్మవరంలో పరిస్థితి. ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రజలు అదేవిధంగా రాజకీయ నేతలంతా పూర్తి స్థాయిలో నడుం బిగించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీక్షకు సంఘీభావం మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయానికి పూర్తి స్థాయిలో ఆ పార్టీనే బాధ్యత వహించాలి. అందుకే 48 గంటల నిరాహార దీక్షకు శ్రీకారం చుట్టారని చాలా స్పష్టంగా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు చెప్తున్నారు.